వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నిజాం ప్రభుపై జంగ్ సైరన్ ఊదిన కొమరం భీం. భీం ఆశయం నెరవేరిందా లేదా? 12 గ్రామాల ప్రజలు ఏమంటున్నారు? డాక్టర్లు వస్తున్నారా? గిరిజన గ్రామాలలో వైద్యం అందిస్తున్నారా? పెద్ద డాక్టర్లు కూర్చుని ఉంటారు, ఒక 2 గంటలు రైట్. నిజాం ప్రభుపై జంగ్ సైరన్ ఊదిన కొమరం భీం పురిటిగడ్డ ఇది. ప్రస్తుతం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్ గ్రామంలో మనం ఉన్నాం. 1928 నుండి 1940 వరకు సాయుధ పోరాటం చేసిన గెరిల్లా యోధుడు కొమరం భీం. ప్రస్తుతం కొమరం భీం జోడేఘాట్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? భీం ఆశయం నెరవేరిందా లేదా? 12 గ్రామాల ప్రజలు ఏమంటున్నారు? మౌలిక వసతులతో పాటు సౌకర్యాలు ఉన్నాయా లేదా? ప్రభుత్వాలు మారినా, ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన సమస్యలు తీరాయా? అసలు ప్రజలేమంటున్నారు? ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెడదాం. జల్ జంగల్ జమీన్ కోసం సుదీర్ఘంగా పోరాటం చేసిన కొమరం భీం స్థావరాలకు భీం నమ్మకస్తుడు కుర్దు పటేల్ అనే వ్యక్తి నిజాం సైన్యానికి సమాచారం ఇచ్చాడు. సరిగ్గా అక్టోబర్ 27, 1940 ఆ రోజు రాత్రి కొమరం భీముని, అంటే ప్రస్తుతం ఉన్న మనం జోడేఘాట్లోని ఈ ప్రాంతాన్ని నిజాం సైన్యం చుట్టుముట్టిన పరిస్థితి. నిజాం సైన్యం చుట్టుముట్టి భీంను అంతమొందించాలని పక్కా ప్రణాళిక రచించిన పరిస్థితి. ఆ రచించిన ప్రణాళికల్నే కొమరం భీం వీరోచితంగా పోరాటం చేశారు. జల్ జంగల్ జమీన్పై స్వయం ప్రాతిక కావాలని భీం తన నిజాం సైన్యంపై సింహ స్వప్నంలా విరుచుకుపడ్డాడు. అయినప్పటికీ శత్రు దాడిలో కొమరం భీం వీరమరణం పొందిన పరిస్థితి. మనం ప్రస్తుతం ఇక్కడే ఉన్నాం. 1940 అక్టోబర్ 27వ రోజు కొమరం భీం ఇదే గడ్డపై తను చనిపోయిన పరిస్థితి. ఇక్కడే కొమరం భీముని సమాధి చేసిన పరిస్థితి. అయితే ఆదివాసి ప్రజలు దాన్నే సెంటిమెంట్గా భావించి అశ్వయుగ పౌర్ణమి రోజు ఇక్కడ భీం వర్ధంతి నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. భీం చరిత్రలో ఇంకా కొన్ని ఘట్టాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భీం గడ్డపై ఆదివాసి ప్రజలు ఏమంటున్నారు? పోరు గ్రామాల ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అయినట్టేనా? పోరు గ్రామాల ప్రజలు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. మనతో పాటు గిరిజనులు మాట్లాడుతున్నారు. నిన్న ఇస్తామన్నారు, 1,20,000 ఇస్తామన్నారు, రూపాయి కూడా ఇవ్వలేదు. మళ్ళా సంవత్సరం అయింది మేడం. ఇది పార్కింగ్ కోసం సార్. అంటే మళ్ళా పిఓ దగ్గర పోయినాం, ఎవరు ఇస్తారు, ఎవరు ఇయ్యారు, రూపాయి ఇయ్యారని అది మేడం అన్నది. అరే ఎందుకు ఇవ్వరు, ప్రతి సంవత్సరం ఇస్తారని మేమన్నాం, ప్రతిసారి ఇస్తున్నారని మేమన్నాం. ఎవరు ఇయ్యారని అది అన్నది. ఇంటికాడాసి ఏడ్చిన నేను మొత్తం. నాకు బేమరి కోసము నిర్మల్ పోయి 30,000 ఖర్చు పెట్టి నేను రాసిన పోయి అడితే భీమరావు. అంతకు ముందు నేను ప్రతి సంవత్సరం ఇస్తున్నా. పోయిన సంవత్సరం భీం వర్ధంతి అప్పుడు పార్కింగ్ ప్లేస్ కు నీ భూమి, నా భూమి ఇస్తున్నా. మరి అధికారులు స్పందించలేదా? లేదు. మరి మేడం ఒక 2 సంవత్సరాలు ఇస్తారు, మళ్ళీ తర్వాత మళ్ళీ గ్యాప్ చేస్తారు. అది ఒక సంవత్సరం కూడా ఇవ్వలేదు. 30,000 అవి కూడా అట్లనే పోయినాయి. మళ్ళీ 2 సార్లు మళ్ళీ ఇచ్చిండు, అవి ఇంకా పోయినాయి. ఇట్లా చేస్తున్నా. మరి అప్పుడు పత్తి అంతా వేసి ఉండేనా? పత్తి చేను అంతా వేసి రెడీ ఉండేనా? రెడీ ఉండే. ఉన్న పత్తి చేను చెడగొట్టి నీరుడేమో ఇది మన కంతిలు ఉండే, కంతి వేసి ఉండే. ఏంది మరి ఏం చెప్తావు POITDAకు? నేనేం చెప్పాలి, ఇక వాళ్ళు ఇప్పుడు పైసలు ఇవ్వాలి, నేను ఇవ్వాలి అంతే. లేకుంటే ఇయ్యనంటున్నా. ఏంది ఇక్కడ సమస్యలు ఏమేమి ఉన్నాయి మీ ఊర్లో? ఇల్లు వచ్చినాయా? రాలేదు సార్. ఇప్పుడు నిన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఎక్కడ సార్? మొన్న మా పెద్ద నాన్నకు ఇక్కడ ఇచ్చిండు మార్కోట్.
ఆ, ఇక వాళ్ళ ఆస్తి తాగుతారా తవ్వరా దానికి పత్తలేదు ఇక వాళ్ళది ఒక్కటేనా ఒక్కటే సార్ అందరికి అందరికి లేదు ఒక జాగాలో ఉంటాం ఉమ్. అందుకే అట్లా 20 ఇక్కడ గ్రామాలు ఉన్నాయి ఇల్లు ఉమ్. కుటుంబాలు 20 కుటుంబాలు ఉన్నాయి కానీ ఒక ఇల్లు వస్తుంది ఇక్కడ ఇది కులం కూడానా కులం కూడా సార్. ఏం పేరు బాయ్ మీ పేరు కమలాబాయి ఎన్ని ఇండ్లు వచ్చినాయమ్మా మీకు ఒకటే ఇల్లు జోడేగాడ్ల అయితే ఉమ్. అయితే ఒకటే చిల్లు అయితే అందరు ఒక జాగాలోనే ఉంటామో ఏమో అందుకే ఒకటి వచ్చింది అని మేము నవ్వుతున్నాం 20 ఇండ్లకు ఒకటే ఇల్లు వచ్చింది. ఒకటే ఇల్లు వచ్చింది ఉమ్. అయితే ఒక జాగాలోనే ఉంటామో ఏమో అందుకే ఒక ఇల్లు వచ్చింది ఇంత ఊరు ఏందమ్మా, అంతకుముందు నీళ్లు కూడా రావట్లేదని అన్నారు, నీళ్లు రాలేదా నిజమా? రోజు వస్తుంది కానీ ఎండాకాలంలో వచ్చినాయా నీళ్లు? వస్తుంది పుల్లు వస్తుంది ఏది భగీరథ నీళ్ళు వచ్చినాయి. వస్తున్నది ఉమ్. ఏంది ఇప్పుడు హాస్పిటల్ బాగా వర్షం వస్తేనే కొద్దిగా ఒక నెల రోజులు గాప్ అవుతుంది అంతే ఈ రోడ్ అంతా బాగలేదు, ఈ రోడ్ మంచిగా కావాలని ఎప్పుడైనా చెప్పినరా మీరు? చెప్పాను కానీ ఎట్లా చేస్తారో గవర్నమెంట్ తెలుసు సార్ ఉమ్. ఇప్పుడు మొత్తం ఖరాబ్ అయింది చూసినారా మీళ్ళు కూడా అది కూడా బంద్ అయింది బస్సు కూడా బస్ వస్తలేదు ఇప్పుడు. వస్తలేదు ఇప్పుడైనా మంచిగా చేసిందో ఏమో అది పూలు మొత్తం వర్షం వచ్చి మొత్తం పోడు వ్యవసాయం చేస్తున్నావా? ఏమేసినావు ఈసారి? పత్తి వేసినాను సార్ మంచిగా ఉందా? మొత్తం నీళ్ళు పడింది సార్ ఈ సంవత్సరం మొత్తం నీళ్ళే ఇప్పుడు మాది ఇల్లు కూడా మంచిగా లేదు సార్ మొత్తం ఇట్లానే ఉన్నది పచ్చి వచ్చి చూడు సార్ లోపట ఎట్లా ఉన్నదో ఇప్పుడు మంచం ఉన్నదని మంచిగా పండుతున్నాం ఈ ఎట్లా అన్నట్టు మేము ఉంటాం మీకు నమ్మకం లేదైతే సార్ పోయి చూడు మా ఇల్లు ఎట్లా ఉన్నదో మొత్తము పచ్చియే ఉన్నది పచ్చి భూమిలో మేము ఉన్నాం. ఇది పరిస్థితి ఈ విధంగా ఉందని చెబుతున్న పరిస్థితి. అయితే ఇంకే విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. 1901 అక్టోబర్ 22న రౌటశంకపల్లిలో కొమరం భీం జన్మించాడు. జన్మించిన అనంతరం కొద్ది కాలం తర్వాత నేరుగా ఇటు బాబిజరికి చేరుకున్నాడు. బాబిజరి గ్రామాలను 9 గ్రామాలను ఏకం చేస్తూ పోరాటం మొదలుపెట్టాడు. 9 గ్రామాలను ఏకం చేస్తూ స్వయం పాలన దిశగా కొమరం భీం పోరాటం మొదలుపెట్టాడు. సాయుధ బలగాన్ని ఏకం చేసి నేరుగా నిజాం నిరంకుశ పాలనపై తను సింహస్వప్నంగా మారి అనంతరం స్వయం పాలన దిశగా 2 సంవత్సరాల పాలన కొనసాగింది. ఈ ప్రాంతంలో శిస్తు లేకుండా సిద్దికనే ఒక భూస్వామిపై పోరాటం చేసిన కొమరం భీం అనంతరం ఇక్కడి నుంచి నేరుగా అటు కొంతకాలం అజ్ఞాతంలోకి పోయి వెళ్ళాడు. అజ్ఞాతం నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేరుగా కొమరం భీం జంగు సైరన్ ఊదాడు. ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేశాడు. కుమ్రం భీం దర్బారు రేపటి నుంచి స్టార్ట్ 7 తారీఖు నుంచి. దానిలో ఏంటంటే మాకు పెద్ద దర్బారు పెడతాం వేదిక పెడతాం అంటే అది అర్ధంటాండు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్నది అన్నారు సార్. కాబట్టి అందుకోసం మేము ఆదివాసులం అన్ని సంఘాలు కలిసి మేము విజయవంతంగా నడిపిస్తాము. ఇది వాస్తవం. ఒకటి ఏంటంటే కుమ్రం భీం జెండా వస్తేనే అందరికి గుర్తొస్తుంది ఆదివాసులు. కానీ ఆదివాసులకు డెవలప్ చేయాలని అది ఏం లేదు. సంవత్సరంకి ఒకసారి మాత్రం ఖచ్చితంగా యాదేస్తాం మేము. కానీ ఎన్నో మేధావులు ఉన్నారు, ఎడ్యుకేషన్ ఉన్నారు, వాళ్ళని చూస్తామని ఏ గవర్నమెంట్ పట్టింపించలేదు. ఒకటి. రెండవ ఏంటంటే సార్ పోడు భూముల పట్టలు ఇచ్చిండు వాస్తవం. కొన్ని ఇచ్చిండు, కొన్ని ఉన్నది. కొన్ని గ్రామంలో అయిపోయింది పన్నులు 50% అయింది సార్. 50% మళ్ళీ అట్లనే ఉన్నది. దానిలో ఏంటంటే జోడఘాట్లో అన్ని రోడ్ అయిపోయింది. మన డెమడిగూడ అని ఉంటుంది, అక్కడి నుంచి ఆసిఫాబాద్ జల్దీ వెళ్ళిపోతారు సార్. అది మాత్రం ఖచ్చితంగా చేయాలి. దానిలో 5-6 కిలోమీటర్ ఉన్నది ఇక్కడ మన టొయ్కన్మోడ. దానిలో ఎందుకు ఆపిండు అది కూడా సరిదిద్దాలి. ఖచ్చితంగా అది కూడా డాంబర్ రోడ్ కావాలి. ఇంతే చెప్తున్నా సార్. విద్యా వైద్యం ఏ విధంగా ఉన్నది? విద్యా వైద్యం బాగానే ఉన్నది, కానీ చేసేటోళ్ళు లేరు సార్. అడుగంటాడు, మేము అంటున్నాం మీతోని చెప్తా ఉన్నాం, కానీ కాదు. అది ఒకటి పరిశాన్ ఉంది. డాక్టర్లు వస్తున్నారా? గిరిజన గ్రామాలలో వైద్యం అందిస్తున్నారా? లేదంటే ఏంటి కొమరం భీం ఆశయం అంతా నెరవేరినట్టేనా? అవును సార్, వస్తాండు కానీ ఎక్కడ ఊరికి ఎక్కడ తిరుగుతారు సార్. అవే ఆశా వర్కర్లు పెద్ద డాక్టర్లు కూర్చుని ఉంటారు, ఒక 2 గంటలు రైట్ వెళ్ళిపోతారు. ఊరు గ్రామాలకు ఎక్కడ తిరుగుతాడు తిరగరు.
జమీన్ కోసం పోరాటం చేసింది కదా కొమరం భీమ్. అవును, జంగల్ జమీన్ అన్నారు. మా జమీన్ పోయింది, జంగల్ పోయింది సార్. ఒకటేంటంటే మన కేరిమేరి మండల్లో మన ఏజెన్సీ ఏరియాలో కూడా పట్టాలు ఎందుకు అవుతున్నది, అది కూడా గవర్నమెంట్ చూడాలి, ఎంక్వైరీ చేయాలి. ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఎవరు ఉంటే ఏంటి, ఏజెన్సీలో నాన్ ఏజెన్సీ పట్ట ఎందుకు అయింది? మళ్ళా మాకు ఆదివాసులకు భూమి ఉంటే మేము బతుకు. ఇంకా పట్టాలు కొని 50% అయినాయి సార్, 50% ఉన్నది. केड़ातला से बोमितला से लड़ाई की तो बते बारह केड़न था उन बत्ते से लगे सर मैंने बोमी की से ले सर बते परवलते डगुर मनता ही लड़ाई की तकाड़ के हाँ पब्लिक उन साटी लड़ाई की तो इनके डगुर वो नासुरवाद ने इनके इन चौकटे माँ जोड़े गाट की चौकटे सवलत मनता वो बती बतल की को इंगे वो रे कुमरम भीम के ने कने सवलत आता चलते खेड़त नाटन बोर पूछ किंदिन बोरे पूछ किसी बनो इंगे आता इंगे इनके रोड मचलते रोड वाता जे माक तले येर मचलते येर गिरे वाता जे रो के कैसे यार सीतरे डबल बेडरूम को मते मादारनु गरीब मायनली रिंगे रोताल दोसी कुन दोहाने ते कांताय अंता आया पर पैसा मत और दो तर मादार नो बताई चलेंगे बतल की को बहन के ना तान आदेंगे बहन के इन तमेंगे बतल के कम మేము బతలు ఉద్దేశం అంతా మినిట్ దోహ పరంతిడికి గవర్నమెంట్ దోహ చేతికి చొకట అంతింతే इंगे गवर्नमेंट दो चीते थे चौकटे बत्ती इंगे गवर्नमेंट दो चीते के माग बताई लाग चौकटे मदे नमटे इनके रोतल दोहने ते के मामूली कस्टम के పెట్టుబడి సెల हाँ माग पेटुबड़ी से ले नंते दो परन बापा इनके సడా ఆయవల్లి రంగాతా సడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈ కేరేమేరి మండలం మన జోడేఘాట్ గ్రామంలో ఆనాడు జల్ జంగల్ జమీన్ కోసం నినాదంతో ఆనాడు ఆదివాసీ హక్కుల కోసం అసూలు బాసినటువంటి కుమరం భీం గారి 84వ వర్ధంతి శుభ సందర్భంగా ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు ఇలా వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఆదివాసులకు ఏమాత్రం అభివృద్ధి చేయడానికి అలమట దూరంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా గతంలో ఉన్నటువంటి ఆదివాసులలో చదువుకునే యువకులు లేకుండా ఏ విధంగా ఆదివాసులకు ఎక్కడ పోతే అభివృద్ధి అవుతుంది అనేది అలాంటివి లేకుండే. కాబట్టి తప్పకుండా ఇప్పుడు మేము ఆదివాసులు చాలామంది ఇప్పుడు చదువుకొని కొంత మా సమస్యలు ఏమిటో అని ప్రభుత్వాలకు చూపిస్తున్నారు. కాబట్టి తప్పకుండా గతంలో కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది, కానీ ఆదివాసులకు ఎలాంటి అభివృద్ధి చెందలేకపోయింది. కాబట్టి తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం అయినా తప్పకుండా తమ ఎన్నికలలో మేనిఫెస్టో మా కోసం ఏమైతే ఇచ్చిండ్రో, మా ఆదిలాబాద్ జిల్లాలో ఏమైతే మేనిఫెస్టో ఇచ్చిండ్రో వాటికి తప్పకుండా అమలు పరుస్తారని ఇవాళ మేము ఈ జోడేఘాటు ఈ కుమరం భీం వర్ధంతి సందర్భంగా ఇవాళ మేము ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో మేము ఇవే ఆదివాసీ విద్యార్థి సంఘం మరియు అనేక ఇక్కడ ఒక విద్యార్థి సంఘాలు ఎన్నో విద్యార్థి సంఘాలు కలిసి మేము ఒక జేఏసీ కమిటీ చేసినాము. జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో మాకు ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని మేము ఎన్నో పోరాటాలు చేసినాం, కానీ ఆ పోరాటాలు మాకు ఫలితం దక్కలేకపోయింది. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వమైనా తప్పకుండా ఇక్కడ ఆదివాసులు ఉన్నారు, ఆదివాసులకు వీళ్ళకు ఏమేమి ఉన్నది, వీళ్ళ సంస్కారం ఏమున్నది అంటే మా సంస్కృతి సంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో వాటికి రాబోయే తరానికి అంటే ఒక యూనివర్సిటీ ఉంటే మా సంస్కృతి సంప్రదాయాలు ఏముంటాయి అనేది రాబోయే తరానికైనా అవి వాళ్ళు పరిశోధన చేస్తారు మా సంస్కృతి సాంప్రదాయాల పైన. కాబట్టి వేరే జిల్లాలో యూనివర్సిటీలు సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి, మా ఆదిలాబాద్ జిల్లాలోనే ఎందుకు యూనివర్సిటీ లేదు అనేది కూడా ఇక్కడ గ్రహించాలి ఇక్కడ ప్రభుత్వాలు. ఎందుకంటే ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదిలాబాద్ జిల్లా అంటేనే మా తెలంగాణ రాష్ట్రంలో అతి వెనుకబడిన జిల్లా. కాబట్టి ఈ ప్రభుత్వాలైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలైనా ఇక్కడ ఎక్కువ ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు ఎక్కువ ఉంటారు, వీళ్ళకి ఏ విధంగా అభివృద్ధి చేద్దామని వీళ్ళకు ఆలోచన రావాలా. ఇలా ఎన్నికల ఫేస్లో వస్తారు పోతారు, మీకు ఇది చేస్తాం అది చేస్తాం, అది కాదు అసలు ఆదివాసులకు ఏం చేస్తున్నాం అనేది కూడా రావాలా. మేము ఒకటే కోరుతున్నాం ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున. మేము ఈరోజు ఆనాడు మన నరేంద్ర మోడీ గారు మన ములుగుల ఉన్న చోటనే ఒక గిరిజన యూనివర్సిటీని పంపించడం ఇది మాకు చాలా బాధాకరమైన. మేము 2011 నుంచి మేము ఒక విద్యార్థి సంఘాల కమిటీ చేసి మేము
రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా మేము మా గిరిజన యూనివర్సిటీ కావాలని మేము పాదయాత్రగా వెళ్ళినాం. అదే ప్రభుత్వాలకు కెస్లాపూర్ దర్బార్లో కూడా పాదయాత్రలో వెళ్ళి మేము ఇవ్వడం జరిగింది. కానీ మా బాధలను ఆ ప్రభుత్వాలు మా బాధలను విన్నవించుకోకపోయినా కాబట్టి తప్పకుండా ఎప్పుడైనా గిరిజన యూనివర్సిటీ మా ఆదిలాబాద్ జిల్లాలో కాకుండా ఇంకా ములుగులో పంపించడం మాకు చాలా బాధాకరం. ఇప్పుడైనా మన కుమ్రం భీం పేరుతోని ఒక కుమ్రం భీం కుమ్రం భీం యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ అన్న మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ ఆసిఫాబాద్లో కావచ్చు, ఉట్నూరులో ఆదిలాబాద్ మైదాన కేంద్రం కావచ్చు, ఎక్కడన్నా కూడా మాకు ఈ ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రజాప్రభుత్వాలు ఇప్పుడైనా మీరు మాకు ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక యూనివర్సిటీ వస్తే మా భాష ఏముంటుంది, మాది సంస్కృతి సంప్రదాయాలపైన పరిశోధన జరుగుతుంది. రాబోయే తరానికి కూడా వీళ్ళ సంస్కృతి ఇది ఉన్నదని కూడా తెలుస్తుంది. కాబట్టి రాను కాలంలో ఇప్పుడు మొత్తం టెక్నాలజీ కూడా మారింది, మొత్తం ఆన్లైన్ వచ్చింది. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వాలు మా ఆదివాసుల పైన కొంచెము మాకు ప్రేమ చూసి మా సమస్యలపైన మీరు శ్రద్ధ చూపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వంతో పాటు స్థానిక ఎవరైతే పాలకులు ఉన్నారో కూడా వాళ్ళది కూడా నిర్లక్ష్యం ఉంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో 25 కోట్లు పెట్టి మ్యూజియం కట్టింది, కానీ ఆడ రోడ్ వేయలేకపోయింది. మా నాయకులతో పాటు ఇక్కడున్న పాలకులు కూడా మా ఆదివాసులపై చిన్న చూపు చూస్తారని ఈ సందర్భంగా ఆ ఒక ఇన్సిడెంట్ తోటి మీకు తెలియజేస్తున్న మా పైన ఎంత ప్రేమ ఉన్నదనేది. అదేవిధంగా విద్యాపరంగా అన్న మాట్లాడిండు కాబట్టి ప్రభుత్వానికి ఆదివాసుల ఎంత ప్రేమ ఉంటే ఏదైతే జైనూర్ ఇన్సిడెంట్ జరిగిందో దానికి కూడా మేము డెడ్ లైన్ వేసినాం. అనేక అంశాలతో లిఖితపూర్వకంగా అడిషనల్ ఐజీ గారి భగత్ సింగ్తో మీటింగ్ సమావేశంలో కూడా ఆయనకు లిఖితపూర్వకంగా ఇచ్చినాం. నేటికి కూడా మామూలుని మా రాయ్ సెంటర్ పెద్దల్ని మా ఆదివాసీ ఆర్గనైజేషన్స్ ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ తుడుం దెబ్బ మామూలుని మాటల్ని కలిపిండ్రే తప్ప, మాటల్లో సీఎం గారిని కలిపి మాటలను ఉంచిండ్రే తప్ప మా డెడ్ లైన్ దాటినా కూడా ఒక్క సమస్య కూడా ఇంతవరకు పరిష్కారం కాలే. జియో నంబర్ 3 గురించి మాట్లాడిందాం. జియో నంబర్ 3కి ఆల్టర్నేట్గా ఏమన్నా ఒక మా ఆదివాసీ ప్రాంతానికి ప్రత్యేక ఒక ప్యాకేజీ కేటాయించండి అన్నాం, అది లేదు. అదేవిధంగా ఈ ప్రభుత్వం కుమ్రం భీం వర్ధంతి రాగానే ఒక 1 వీక్ నుంచి అధికారులు వీళ్ళంతా హడావిడి చేస్తారే తప్ప ఒక ఫోటోషూట్కి ఒక పేపర్ ప్రకటనలకే పరిమితమవుతుంది తప్ప నిజంగా ఇక్కడ పని అనేది ఏం లేదు. ఇక్కడ మనకు పార్క్ ఏర్పాటు చేసిండ్రు, అది ఈజీఎస్ తరపు నుంచి పార్క్ చేసిండ్రు, కానీ అక్కడ మొక్కలే లేవు. అంటే ఇక్కడ ఎంత నిర్లక్ష్యం చూడండి. వట్టిగా మా ప్రజాధనంతో పాటు మా ఆదివాసుల మా సొమ్ముని కూడా వీళ్ళు ఇక్కడ ఉన్న పాలక ప్రభుత్వం దానికి మెయింటెనెన్స్ చేయకుండా వేస్ట్ చేస్తుంది కదా. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఇక్కడున్న ఇప్పుడు లేరు కానీ గత ఉన్న ఎంపీపీ జడ్పీటీసీలు కూడా నిజంగా మా వాళ్ళకు అవగాహన లోపం కావచ్చు, కానీ మాతో పాటు ఇక్కడున్న అధికారులు కూడా ఈ సందర్భంగా మాపై సవతి ప్రేమ చూపిస్తున్నారు అనేది మేము అంటున్నాం. పట్టల విషయంలో నేటికి కూడా నేను చాలామంది స్థానిక మా ఎంఆర్ఓ గారిని పట్టి 3 ఏదైతే షెడ్యూల్ ప్రాంతం కాబట్టి పేసా గ్రామ సభలు నిర్వహించి మా ఆదివాసులై మొత్తం 6 ఏపర్కి సంబంధించినవి దగ్గరుండి పేసా గ్రామ సభ నిర్వహించి ఇక్కడనే సక్సెషన్ చేసి కలెక్టర్ గారికి పంపినా కూడా నేటి వరకు అవి కూడా పట్టలు రాస్తలేవు. అంటే ఇక్కడ మనకు భూమిలో కూడా అధికారుల నిర్లక్ష్యంతో పాటు మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వానికి మా ఆదివాసులకు ఎట్లా బుద్ధి చెప్పాలో తెలుసు, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, మీరు ఎక్కడ తప్పు చేస్తుండ్రో తెలుసు. మరో అలాంటి ఇన్సిడెంట్ జోడేఘాటే కావచ్చు, ఇంద్రవెల్లే కావచ్చు, రామ్జీగోండ్ నిర్మలే కావచ్చు, ఇలాంటి పోరాటాలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అధికారులతో పాటు ఇక్కడున్న పాలక వర్గాలు పదవిలో ఉన్న నాయకులు కూడా మా చట్టాలకు అనుగుణంగా పనిచేయవలసిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రానున్న నెక్స్ట్ వర్ధంతి కల్లా ఇంకో అంశం ఇదే జోడేఘాట్ ప్రాంతం, హట్టి నుంచి జోడేఘాట్ ప్రాంతం వరకు అందరూ నాన్ ట్రైబ్స్ మా ఆదివాసుల భూములను కబ్జాలు చేసుకొని వ్యవసాయం చేస్తుంటారు తప్ప అదే విషయాన్ని మేము గౌరవ కలెక్టర్ గారు పిఓ గారిని కూడా లిఖితపూర్వకంగా ఇచ్చినాం. ఈ వర్ధంతి లోపన్న వాళ్ళకు ఆ కులం వాళ్ళ భూములకు వాళ్ళకి మీరే అప్పచెప్పండి, మేము వెళ్తే ఇన్సిడెంట్ పెద్దగా అవుతుంది కాబట్టి అది లేదు. అదేవిధంగా ఇక్కడున్న మా లంబాడి సోదరులు ఉంటారు, వాళ్ళకు శారీరకంగా ఎలాంటి దేశం లేదు, కానీ వాళ్ళు
1970 తర్వాత ఇటు వచ్చిండ్రు కాబట్టి అది కూడా మేము లిఖితపూర్వకంగా ఇచ్చినాం. సార్ ఈ జోడేఘాట్ వర్ధంతి లోపు అక్కడున్న ఆ లంబాడ సోదరులతో పాటు ఎవరన్నా నాన్ ట్రైబ్స్ అక్కడ ఉంటే అది మా పవిత్రమైన స్థలం, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఉంచొద్దు. కాబట్టి మీరే ఒక మైదాన ప్రాంతానికి దగ్గరుండి మీరు తరలించాలని విజ్ఞప్తి చేసినాం. ఈ డిమాండ్ని కూడా ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడే చెప్తున్నాం, ఇక్కడ ప్రభుత్వ తప్పిదాలే, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇలాంటి జోడేఘాట్ ఇన్సిడెంట్నే ఒక కుమ్రంభీం స్ఫూర్తినే తీసుకొని మేము ముందుకెళ్తాం. అప్పుడు గన్నుండే, ఇప్పుడు పెన్ వచ్చింది. ఇప్పుడు పెన్తో పాటు మా మనోధైర్యం కూడా పెరిగింది కాబట్టి మేము దేనికైనా వెనకాడామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గిరిజన నేతలు ప్రతి ఒక్కరిని కూడా 84వ వర్ధంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ అందరికీ రామ్ రామ్. ఈరోజు అనేకమైన సార్లు మనము జోడేఘాట్ వర్ధంతి చేస్తున్నప్పుడు జనం కానీ లేకపోతే వెహికల్ వ్యవస్థ కానీ అన్నీ కూడా రద్దీగా ఒక పండుగ వాతావరణంలో మనకు ప్రతిసారి కూడా కనిపిస్తుండే. కానీ ఈసారి మాత్రం ప్రజల్లో చూస్తే మనం వెహికల్ పార్కింగ్ చూసినా చాలా తక్కువ ఉన్నదంటే దీన్ని బట్టి నాకైతే ఏం అర్థమవుతుందంటే ఆదివాసుల్లో ఆలోచన అనేది కుమ్రంభీమును మనం ఎప్పుడైనా పోయి మొక్కచ్చు, లేకపోతే గ్రామాన విగ్రహాలు ఉన్నాయి, ఎక్కడ స్మరించిన కుమ్రంభీము మన ఆత్మలో ఉంటాడు. కానీ ఎవరో రాజకీయ పబ్బం గడపడానికి, రాజకీయ నాయకుల కోసం జేజలు కొట్టడానికి, రాజకీయాల్లో చప్పట్లు కొట్టడానికే కాదు, మనం పోయి కూడా వ్యర్థమే. ఏ గవర్నమెంట్ వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసులకు ఏ మాత్రం కూడా ఏం చేస్తలేదనే ఒక ఆలోచనతోనే ప్రజల సందడి అనేది తక్కువ ఉన్నదని చెప్పి తత్వం మారినా తరం మారలే అన్నట్టు రాజకీయ పార్టీలు మారినా రాజకీయ నాయకులు మారినా ఆదివాసుల పరిస్థితులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడ లెక్కలు ఉన్నాయి. రాజకీయ సభల్లో చూడ మీకు ఖచ్చితంగా కూడా ఇవి చేయడానికి ప్రయత్నం చేస్తాం, లేకపోతే ఖచ్చితంగా రాబోయే సంవత్సరం లోపల మీకు ఇవన్నీ కూడా మేము చేస్తామని చెప్పుడే తప్ప నేటి వరకు అప్లికేషన్ ఇచ్చిన అవన్నీ అట్లనే మూలలు పడ్డాయి. కానీ ఆదివాసులకు చేసింది ఏం లేదు. ఆదివాసులు ప్రత్యేకమైన చట్టము హక్కులు ఏమని ఎవ్వరు అడుగుతలేరు. ఆదివాసులకు రాజ్యాంగబద్ధంగా ఏమైతే పొందుపరిచి ఉన్నాయో రాజ్యాంగంలో అవే అడుగుతున్నారు. వాటిని ఇంప్లిమెంటేషన్ చేయండి అని అడుగుతున్నారు తప్ప కొత్త చట్టాలను చేయమని అంటలేరు. కానీ వాటిని చేయడంలో కూడా ఈ అన్ని ప్రభుత్వంగా చెప్పిండు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఖచ్చితంగా దాన్ని చేయాలంటే చేయొచ్చు. కానీ మీరు ఒకటి చెప్తున్నా ఆదివాసులు, నేను కూడా ఒక ఆదివాసిగా చెప్తున్నా, మనం ఉద్యమ బాటలో పోయి ఉద్యమాలు చేస్తేనే గవర్నమెంట్లు అనేటివి దిగేస్తాయి. కానీ మన కోసం గవర్నమెంట్ వచ్చి మన సమస్యలు పరిష్కరించాయి. మీరు ఒక విధంగా ఉద్యమం చేసుకుంటూ శాంతియుతంగా ఉద్యమ బాటలు నడుస్తూ ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము అడగాలి అని చెప్పడం జరిగింది. ఏదైతే మొన్నటిదాకా నవరాత్రులు ఉండేవి, నవరాత్రులు కాగానే ఖచ్చితంగా ఆదివాసీ ఏరియాలో ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడ చుట్టూ ప్రాంతంలో అక్కడికి వచ్చి తప్పకుండా సమయపడి కానీ ఇది చేసేంత అమాయకంగా మాత్రం ఆదివాసులు లేరు. కోటినకు విజయ్ చెప్పినా ఇంకొకటి ఎవరు చెప్పినా రాజకీయ నాయకుడు చెప్పినా వాస్తవంగా వాళ్ళకి ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనని ఒక అనేకమైన షాపులు కాలబెట్టిళ్ళు అనేది ఒకటి వస్తుంది. కానీ అక్కడ ఏం జరిగింది అనేది కూడా మనం ఒక కోణంలో ఆలోచించాలి. నేను కూడా తెలుసుకున్న ఆదివాసుల్లో 40 సంవత్సరాలకెళ్ళి రగులుతున్న కక్షగా నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆదివాసీ మహిళలను టార్గెట్ చేసి పెళ్లిళ్ళు చేసుకున్నాడు, వాళ్ళ పేరు మీద భూములను ఎస్టీ కాబట్టి చేసుడు, తర్వాత ఇవి ఏవైతే ఉన్నాయో కానీ అక్కడ ఇది మన ఉన్నది కదా లింగాపూర్ మండలంలో అక్కడ ఎల్లాపాటలు జరిగిన కానీ ఇక్కడ జరిగిన మొన్న ఆటోలో జరిగిన విషయం కూడా మీరు అందరు చూసినారు. ఆ అమ్మని ఎంత దారుణంగా చిత్రహింసి చేసి ఆమెని మొత్తం పనులు కూడా ఊడిపోయేదాకా చేసినారు. కాబట్టి 40 సంవత్సరాలకి వెళ్ళి రగులుతున్న కోపానికి ఉద్వేగంలో ఇదై ఒకటే చేయాలి. వాస్తవంగా అన్ని చేసి నేను కరెక్ట్ అంటలేను, తప్పకుండా ఎవడైతే తప్పు చేసిండో ఉన్నాయి. 1950 నుంచి ఎవరైతే బిఫోర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వేచ్ఛ జీవులు అక్కడ ఉండొచ్చు. ఇక్కడ ఏమంటున్నారంటే ఆదివాసులందరూ కూడా 70 తర్వాత వచ్చి మనల్ని దోచుకొని ఇక్కడ అంతస్తుల మీద అంతస్తులు వేసి కోట్ల రూపాయలు సంపాదించారు, మన మీద దాడి చేస్తున్నారు అని చెప్పి ఒక అందరికీ కూడా ఉన్నది. కాబట్టి మేమేమంటున్నామంటే ప్రభుత్వాలను కానీ లేకపోతే ఇక్కడున్న ఆదివాసులు కాదు గిరిజన నేతలందరికీ కూడా మేము వినపం ఆదివాసి సమాజం నుంచి నేను ఒకటే ఇస్తున్నా, నిజంగా మేము చేస్తున్నది దాడి అనుకుంటున్నా లేకపోతే మా ఆత్మరక్షణ కోసమా? మీరు ఒకటి ఆలోచించండి. అడవిలో పోయినాక పులి తింటుంది, మరి తినకపోతే ఏం చేస్తుంది? ఆమె ఉండే చోటుకు పోతావు కాబట్టి ఆత్మరక్షణ కోసం ఏమైనా జరగచ్చు. మొన్న చేసింది కూడా ఆత్మరక్షణ ఆదివాసి సమాజాన్ని కాపాడడానికి అనేది మేము అనుకుంటున్నాం. కానీ తప్పకుండా కూడా చెప్తున్నాం,
ఏదైతే ముస్లిం సామాజిక వర్గానికి పెద్ద మనుషులు ఉన్నారో ఆదివాసులందరం ముఖ్యమంత్రి గారి దగ్గర కలిసినప్పుడు కండిషన్స్ ఏమైతే ఉన్నాయో ఇప్పటిదాకా జరిగిన అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చించి తప్పకుండా కూడా 1970 ఏదైతే ఉన్నదో దాని నుంచి ముందున్న వాళ్ళని ఖచ్చితంగా కూడా అక్కడ ఉండడానికి అవకాశం కల్పే విధంగా మాట్లాడుతున్నారు. నేను కోటనకు విజయగా నేను 100% చెప్తలేను, కానీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ బీహార్ నుంచి కానీ లేకపోతే మహారాష్ట్రకి వెళ్ళి వచ్చి అక్కడ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు అనేది ఒక నడుస్తుంది ఆడ. మీరు ఒక జనరల్గా ఆలోచించండి. మీరు ఇలా నేను చెప్పేది కాదు. నీకు ఆదిలాబాద్లో ముస్లిమ్స్ ఉన్నారు, ఊట్నూరు ఉన్నారు, ఇంద్రవేళ్ళు ఉన్నారు, వాంకిళ్ళు ఉన్నారు, కిరమీరు ఉన్నారు, ఆసిబాద్లు ఉన్నారు. ఈ ఉన్న ఊర్లల్లో ఇప్పటిదాకా సంఘటనలు ఎందుకు జరుగుతలేవు? ఏజెన్సీ ప్రాంతాలే కదా, కిరమీర అయినా, ఊట్నూరు అయినా, ఇంద్రవేలు అయినా, గుడియాత్నూరు అయినా, బోత్ అయినా, ఎక్కడైనా కానీ స్పెసిఫిక్గా జైనూర్లే టార్గెట్ చేసి ప్రతి ఒక్కసారి కూడా జైనూర్లో హిందూ ముస్లిము వైలెన్స్ చేయడానికి అసలు కారణం ఏంది? అక్కడ ఉన్న ఆదివాసీ నాయకులు ఏమంటున్నారు అంటే బీహార్, ఛత్తీస్గఢ్ ఎక్కడెక్కడో పక్క రాష్ట్రాలకు వెళ్ళి ముస్లిమ్స్ ఇక్కడ వచ్చి ఈ కుల విభేదాలు తెచ్చి ఇవన్నీ చేసేటోళ్ళు కూడా వాళ్ళే అనేది మాట్లాడుతున్నారు. కాబట్టి దాని మీద చర్చించి ఏమనేది కూడా ఆదివాసీ సమాజంతో మాట్లాడి కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేయడానికి తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.